ధరణి ఇకపై భూభారతిగా మారుతోంది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చి అందులో భాగంగానే భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. భూ దస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020 స్థానంలో కొత్తగా భూభారతి బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. 2,76,00,000 ఎకరాలు ఇది తెలంగాణ భూభాగం. మరి ఇందులో ప్రభుత్వ భూమి ఎంతో ప్రభుత్వానికి తెలుసా? ఖచ్చితంగా తెలీదు. అటవీ రెవెన్యూ శాఖల మధ్య ఓ వివాదం ఉంది. చిన్న గొడవ కాదు, 5 లక్షల ఎకరాలకు సంబంధించి అది. అంటే అటవీ శాఖ కింద ఎంత భూమింది, రెవెన్యూ శాఖ కింద ఎన్ని ఎకరాలున్నాయో తెలీదన్నట్టేగా. ఆశ్చర్యమేంటంటే ఓ 10 ఏళ్ల క్రితం భూమి అమ్మేసిన వ్యక్తికి సడన్ గా అతని పేరు మీరికి ఆ భూమే వచ్చి చేరింది. ఇది మ్యాజిక్ కాదు, ఓ యథార్థం. భూమి తన పేరు మీదే ఉందనుకుని గుండెలపై చేతులు వేసుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తికి సడన్ గా మీ పేరు మీద అసలు భూమే లేదు అనే వార్త తెలిసింది. పోనీ ఎవరైనా కబ్జా చేశారంటే అదేం కాదు, కానీ అతని పేరు మీద భూమి లేదంతే. ఇలాంటి సమస్యలేం చిన్నవేం కావు. గుర్తుండే ఉంటుంది, 2019లో తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. కారణం భూ సమస్య. దిగుబడి దాకా అప్పులు తీర్చలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనుకుంటాం. కానీ వాటిలో ఒక కారణం భూ సమస్య. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నో కారణాలుండొచ్చు. వాటిలో ఒక కారణం భూ సమస్యే. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యను ఎవరూ తీర్చలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో భూభారతి పేరుతో సర్వేకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ధరణి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు భూభారతి తీసుకొచ్చింది. మరి ఇప్పటికైనా భూ సమస్యలు తీరేనా? ఇంతకీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి? భూభారతి చట్టంతో దొరికే పరిష్కారాలేంటి? డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కొండ నాలికకి మొందేస్తే ఉన్న నాలిక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది. కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు, లోపభూయిష్టమైన 2 వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది.